ప్రస్తుతం నా వెనక మీరు చూస్తున్నది ఒక గురుకుల సంక్షేమ పాఠశాల, బాలికలకు చెందినటువంటి గురుకుల సంక్షేమ పాఠశాల ఇది. ఈ పాఠశాలకు సంబంధించి భవనాలు కూలిపోయిన వార్తలు జిల్లా వ్యాప్తంగా కూడా చర్చనీయాంశం అవుతున్నాయి. మీరు ఒకసారి విజువల్స్‌లో చూడొచ్చు. ఇది ఏలూరు జిల్లా ఉంగుటూరు నియోజకవర్గానికి సంబంధించినటువంటి పోనసల్లపల్లి గ్రామంలో ఉన్నటువంటి బాలికల సంక్షేమ పాఠశాల ఇది. మీరు ఒకసారి విజువల్స్ చూడొచ్చు. గత మే 28వ తేదీన ఈ పాఠశాల భవనాలకు సంబంధించి 2 ల్యాబ్‌లు అర్ధరాత్రి ఉన్నట్టుండి కూలిపోయిన పరిస్థితి. ఆ సమయంలో ఈ తరగతులు జరగకపోవటం, అదేవిధంగా రాత్రి సమయం కావటం పెను ప్రమాదం తప్పిందని చెప్పాలి. మీరు ఒకసారి విజువల్స్‌లో క్లియర్‌గా చూడొచ్చు. ఇది దాదాపు ఈ ఈ భవనాలు కూలిపోయి దాదాపు నెల రోజులు పైన గడుస్తుంది. ఇప్పటివరకు కూడా దీనికి సంబంధించి ఎటువంటి మరమ్మతులు కానీ, కార్యాచరణ కానీ ఏమీ చేయలేదు. మీరు ఒకసారి విజువల్స్‌లో చూడొచ్చు. ఇది పూర్తిగా కూడా రెడ్ రిబ్బన్లు కట్టి ఇదంతా కూడా ఒక నిషేధిత ప్రాంతంలో మార్చేసిన పరిస్థితి. మనం ఒకసారి లోపలికి వెళ్ళి అసలు ఏ విధంగా ఈ ప్రమాద పరిస్థితి ఉందో ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. మీరు ఒకసారి విజువల్స్‌లో చూడొచ్చు. ఇది ఇది సంక్షేమ పాఠశాలకు సంబంధించిన ల్యాబ్‌లకు సంబంధించిన తరగతి గదులు ఇవి. ఇక్కడ విద్యార్థులు కూర్చొని ల్యాబ్‌లో కూర్చొని ఇక్కడ దీన్ని అభ్యసిస్తూ ఉంటారు. కానీ ఒక్కసారిగా రాత్రిపూట ఇది ఈ భవనం అంతా కూడా పూర్తిగా స్లాబ్లు కూలిపోయిన పరిస్థితి. ఒక్కసారి మీరు విజువల్స్‌లో చూడొచ్చు. ఇది పైన ఒక్కసారి ఏ విధంగా స్లాబ్ మొత్తం కూలిపోయిందో ఒకసారి చూడొచ్చు. మొత్తం ఈ పాఠశాలకు సంబంధించి ఈ ల్యాబ్‌లకు సంబంధించి అంటే మొత్తంగా బిల్డింగ్ మొత్తం కూడా కుప్పకూలిపోయిన పరిస్థితి. ఏ విధంగా కుప్పకూలిపోయిందో ఒకసారి మీరు విజువల్స్‌లో కూడా చూడొచ్చు. అక్కడ మీరు ఆ చివర ఒకసారి మీరు అక్కడ జూమ్ చేసి చూస్తే గనక ఏవైతే విద్యార్థులకు సంబంధించినటువంటి పుస్తకాలు ఉంటాయి, ఆ పుస్తకాలన్నీ కూడా ఎక్కడే ఉండిపోయిన పరిస్థితి. అంటే ఆ సమయంలో మే 29వ తేదీ అర్ధరాత్రి వర్షం పడటంతో ఇదంతా కూడా పూర్తిగా శిథిలావస్థకు రావడంతో ఇవంతా కూడా పూర్తిగా మొత్తం నానిపోయి ఒక్కసారిగా బిల్డింగ్ మొత్తం కూడా కూలిపోయిన పరిస్థితి. మనం ఒకసారి విజువల్స్‌లో కూడా క్లియర్‌గా చూడొచ్చు. మీరు చూస్తే కనుక ఇది అంటే పూర్తిగా కూడా ఈ బిల్డింగ్ అంతా కూడా మొత్తం పూర్తిగా కుప్పకూలిపోయిన పరిస్థితి. అంటే ఏ విధంగా స్లాబ్లు ఊడిపోతాయి ఒకసారి మీరు ఆలోచించండి. అంటే ఏ విధంగా గురుకుల సంక్షేమ పాఠశాలకు సంబంధించి పరిస్థితులు ఉన్నాయో మీరు ఒకసారి ఆలోచించవచ్చు. మొత్తం వ్యవస్థ అంతా కూడా అంటే పాఠశాలకు సంబంధించి బిల్డింగ్ మొత్తం కూడా పూర్తిగా కూలిపోయిన పరిస్థితి. దాదాపు నెల రోజులైంది. నెల రోజుల నుంచి కూడా దీనికి సంబంధించి ఎటువంటి మరమ్మతులు కానీ అంటే దీనికి సంబంధించి ఎటువంటి యాక్షన్ కూడా తీసుకున్న పరిస్థితి లేదు. ఆ రోజు కనుక విద్యార్థులు ఇదే తరగతి గదిలో ఉంటే కనుక పదుల సంఖ్యలో ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి. మొత్తం అంటే ప్రతి పేద విద్యార్థులందరూ కూడా ఇటువంటి గురుకుల పాఠశాలలో చదువుతూ ఉంటారు. ముఖ్యంగా ఇది బాలికలకు సంబంధించిన గురుకుల పాఠశాల. అంటే ఏ విధంగా జాగ్రత్తగా ఉండాలి అనేది చూస్తే కనుక ఎంత నిర్లక్ష్యంగా ప్రభుత్వ తీరు ఉందనేది మీరు ఒకసారి విజువల్స్ చూడొచ్చు. మొత్తం ఇదంతా కూడా పూర్తిగా కుప్పకూలిపోయిన పరిస్థితి. మొత్తం కుప్పకూలిపోయి మొత్తం విద్యార్థులంతా కూడా ఉంటే కనుక ఈ పాఠశాలలో మొత్తం పదుల సంఖ్యలో ప్రాణాలు కూడా పోయే పరిస్థితి. దాదాపు ఇది ఒక్క స్కూల్ మాత్రం కాదు, మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా కూడా గురుకుల పాఠశాలల పరిస్థితి ఈ విధంగానే ఉంది. మొత్తం గురుకుల పాఠశాలకు సంబంధించి ఎక్కడ కూడా సరైన వసతులు ఉండవు, వాళ్ళకి సరైన ఆహారం ఉండదు, సరైన పుస్తకాలు ఉండవు, సరైన సౌకర్యాలు ఉండవు. అటువంటి పరిస్థితుల్లో మొత్తం గురుకుల పాఠశాల సంక్షేమ పాఠశాలకు సంబంధించిన వ్యవస్థ అంతా కూడా ఉందంటే అంటే మొత్తం ఈ పాఠశాలకు సంబంధించి దాదాపు 700 మంది నుంచి 800 మంది వరకు కూడా విద్యార్థులు ఉండేవారు. కానీ ఇప్పుడు ఈ పాఠశాలకు సంబంధించి ఇట్లాంటి ఘటన జరగడంతో మొత్తం అది 200కు పడిపోయింది. వాళ్ళు కూడా విద్యార్థులు కూడా ఇక్కడ ఉండటానికి చదవటానికి కూడా వాళ్ళు కూడా భయపడుతున్న పరిస్థితి. విద్యార్థుల తల్లిదండ్రులు గురుకుల పాఠశాలలో తమ బిడ్డలను గురుకుల పాఠశాలకు పంపించాలంటే కూడా పూర్తిగా ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి. మీరు ఒకసారి విజువల్స్‌లో చూడొచ్చు. మొత్తం ఏ విధంగా మొత్తం ఇది కూలిపోయింది ఒకసారి చూడండి. మొత్తం ఇది కిటికీ మొత్తం కూడా ఊడి వచ్చి ఇక్కడ పడిపోయింది. అంటే 2 స్లాబ్లు ఈ 2 స్లాబ్లు కంటే 2 ల్యాబ్లకు సంబంధించిన స్లాబ్లు ఇవి మొత్తం కూలిపోయి కుప్పకూలిపోయిన పరిస్థితి. ఒక్కసారి మీరు ఈ బిల్డింగ్ పరిస్థితి చూస్తే కనుక ఎక్కడ కూడా సరైన పిల్లర్స్ ఉండవు. బిల్డింగ్ మొత్తం కూడా పూర్తిగా శిథిలావస్థకు చేరుకుంది. మొత్తం ఇక్కడ ఇది కూలిపోయిన తరగతి గది మాత్రం స్లాబ్ మాత్రమే కాదు, ల్యాబ్కి సంబంధించిన స్లాబ్ మాత్రమే కాదు, మొత్తం పాఠశాల వ్యవస్థ అంతా కూడా ఇదే తీరుగా ఉంది. ఇక్కడ ఈ చుట్టుపక్కల మీరు విజువల్స్‌లో చూస్తున్నటువంటి ఈ ప్రాంతంలోనే విద్యార్థులందరూ కూడా నిత్యం ఇక్కడ చదువుకునేవారు. అంటే 5వ తరగతి నుంచి ఇంటర్ వరకు కూడా ఇక్కడ
విద్యార్థులకు సంబంధించిన తరగతులు జరిగేవి. మొత్తం బిల్డింగ్ అంతా కూడా ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారిపోయింది. విద్యార్థులకు సంబంధించి భవిష్యత్తు అంతా కూడా ఒక ప్రశ్నార్థకంగా మారిపోయింది. ఇప్పుడు విద్యార్థులకు సంబంధించి ఎక్కడ స్కూల్స్ తరగతులు నిర్వహించాలనే దాని మీద కసరత్తులు చేస్తున్నారు. వేరే చోటకి తరలించాలి, లేదంటే ఈ బిల్డింగే ఉపయోగకరంగా ఏదైనా రిపేర్ చేసే అవకాశం ఉందా అనేది కూడా చూస్తున్న పరిస్థితి. మీరు ఒకసారి విజువల్స్లో కూడా చూసి ఇది అటల్ ల్యాబ్ అని చెప్పి ఇక్కడ ఈ ల్యాబ్కి సంబంధించిన తరగతి గది ఇది. మొత్తం ఇదంతా కూడా ఇక్కడి నుంచి పూర్తిగా మీరు ఒకసారి ఇటు విజువల్స్లో చూస్తే కనుక ఒక్కసారి స్లాబ్ చూడండి, మరి ఎంత భయంకరంగా కనిపిస్తుందో. ఒకసారి స్లాబ్ చూపించే ప్రయత్నం చేస్తున్న మా కెమెరామెన్ మీరు ఒకసారి స్లాబ్ చూస్తే కనుక మీరు చూడొచ్చు. అంటే ఏ విధంగా పరిస్థితి ఉందనేది ఒకసారి చూడండి. అంటే ఎంత భయానక వాతావరణం ఇక్కడ కనిపిస్తూ ఉంది. అంటే దాదాపు 1.5 రోజులు అవుతుంది, కానీ ఇప్పటివరకు కూడా ఎటువంటి యాక్షన్ చేసిన పరిస్థితి లేదు. విద్యార్థులకు తరగతులకు సంబంధించి ఎటువంటి ప్రణాళిక చేస్తున్నారనే దాని మీద కూడా సరైన స్పష్టత లేదు. ఇక్కడ అధికారుల వద్ద జిల్లాకు సంబంధించిన అధికారులు కావచ్చు, రాష్ట్ర స్థాయికి సంబంధించిన అధికారులు కావచ్చు, వీటి మీద ఎక్కడ కూడా స్పందించిన పరిస్థితి కనిపించట్లేదు. మొత్తం ఇక్కడ ఈ ఎగువ కూలిపోయిన స్లాబ్ మాత్రమే కాదు, మొత్తం ఈ బిల్డింగ్ మొత్తం పూర్తిగా అంబేద్కర్ గురుకుల బాలికల పాఠశాలకు సంబంధించి మొత్తం మీరు ఇప్పుడు చుట్టుపక్కల చూసినటువంటి తరగతులన్నీ కూడా ఈ బిల్డింగ్కి సంబంధించిన మొత్తం అన్నీ కూడా పూర్తిగా శిథిలాస్థకు రావుతుంది. ఇక్కడ తరగతులు కూడా నిర్వహించడం మానేసిన పరిస్థితి. ఇప్పుడు వేరొక చోట తరగతులు నిర్వహించడానికి సన్నాహాలు చేస్తున్నారు. దానికి సంబంధించిన బిల్డింగ్లు కూడా వెతుకుతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇప్పటివరకు అయితే విద్యార్థి సంబంధించి ఈ పాఠశాలకు సంబంధించి ఎక్కడ కూడా తరగతులు నిర్వహించడం మీద దాదాపు 700-800 మంది ఉండేటువంటి గురుకుల పాఠశాలలో ఇప్పుడు కనీసం 200 మంది కూడా లేని పరిస్థితి ఉంది. ఒకవైపు విద్యార్థులకు సంబంధించి సౌకర్యాల కొరత, ఆహార కొరత, మరోవైపు ఇప్పుడు శిథిలావస్థకు వచ్చిన బిల్డింగ్లు. మొత్తం ఇదొక్కటే కాదు, మొత్తం జిల్లా వ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా మొత్తం గురుకుల పాఠశాలకు సంబంధించి ఇదే పరిస్థితి ఉంది. దీని మీద ఖచ్చితంగా ప్రత్యేకంగా దృష్టి పెట్టాలని చెప్పి విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు. పేద విద్యార్థులు చదువుకోవాలంటే ఖచ్చితంగా వాళ్ళు గురుకుల పాఠశాలనే ఎంచుకుంటారు. అక్కడ చదివిన వాళ్ళు ఎంతోమంది గొప్ప స్థానానికి వెళ్ళిన వాళ్ళు ఉన్నారు. కానీ ఇప్పుడు ప్రభుత్వం వీటి మీద దృష్టి పెట్టకపోతే ఎంతోమంది లక్షలాది మంది విద్యార్థుల జీవితాల భవితవ్యం మొత్తం కూడా ప్రశ్నార్థకంగా మారుతుందని తల్లిదండ్రులందరూ కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.